నువ్వు 1,00,000 ఊహించుకో, నాకు సంబంధం లేదు. అయినా నువ్వు నిజం ఎప్పుడు ఊహించుకున్నావు, మమ్మల్ని ఎప్పుడు నమ్మావు? మీ అంచనాలు రేపట్లోగా తల్లకిందులు చేస్తా. అబ్బా సరే, నీకు చేతనైంది నువ్వు చెయ్యి, నాకు చేతనైంది నేను చేసి చూపిస్తా. నేను దేవుణ్ణి నమ్ముతాను, నువ్వు మూర్ఖత్వాన్ని పట్టుకుని వేలాడతావు. గెలుపెవరదో దైవమే నిర్ణయిస్తుంది. అది చూద్దాం. అదేగా నేను అనేది, మళ్ళీ రిపీట్ చేస్తావే, వెళ్ళ. పదరా సాకేత్. రఘు, జ్యూస్ తీసుకో. ఏం చేస్తున్నావు? తాతయ్య రేపు మనల్ని కంపెనీ డైరెక్టర్స్ చేస్తున్నా ఇద్దరు వెళ్ళి మంచి డిగ్నిఫైడ్ డ్రెస్సులు తెచ్చుకోండి అన్నారుగా. రేపటి నుంచి మనం రెగ్యులర్గా కంపెనీగా వెళ్తాం కాబట్టి నీకు మ్యాచ్ అయ్యే డ్రెస్సులు, నాకు మ్యాచ్ అయ్యే డ్రెస్సులు, మనకి మ్యాచ్ అయ్యే డ్రెస్సులు సెలెక్ట్ చేస్తున్నా. ల్యాప్టాప్లోనా? ఆన్లైన్లో బుక్ చేస్తే అవి రావడానికి వారం రోజులు పడుతుంది. బుక్ చేయడం లేదు, డిఫరెంట్ డ్రెస్సుల మీద లుక్ వేస్తున్నా. షాపు తిప్పితే అలసిపోతావని ఏ షాపులో ఏ డ్రెస్సులున్నాయో వాటిలో ఏ డ్రెస్ నీకు సూట్ అవుతుందో చూస్తున్నా. సెలెక్షన్ ఇక్కడ అయిపోతే అక్కడ టైం వేస్ట్ ఉండదు కదా. ఏవి నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్సులు? చూడు, ఎన్నో డ్రెస్సులు చూసి ఇవి సెలెక్ట్ చేశా. చూడు ఎంత బాగుందో. నీకు ఇంకా బాగుంటుంది. నువ్వు వేర్ చేస్తే డ్రెస్ వాల్యూ పెరుగుతుంది. వావ్, బ్యూటిఫుల్ సీత. డ్రెస్ బ్యూటిఫుల్గా ఉన్నా లేకపోయినా మీ సాటిస్ఫాక్షన్ కోసం వేసుకున్నాను. థ్యాంక్స్. అదేంటి ఆ మాటే వద్దు. భర్త ఆనందం కోసం తను కోరిన డ్రెస్ వేసుకున్నా థ్యాంక్స్ చెప్పాలా? చీపో, ఏం బాగుంది అని మొహం మీద చెప్పి డిసప్పాయింట్ చేసే భార్యలు ఎంతమంది లేరు చెప్పు. కానీ నువ్వు అలా కాకుండా మీకోసం అన్నావు, అందుకే థ్యాంక్స్. చాలా మాటలు నేర్చారు. పాటలు పాడే భార్య నాకు దొరికినప్పుడు మాటలైనా నెరవకపోతే ఎలా? మై డియర్ సీత, మై డియర్ సీత, సీత. హలో హలో, ఏంటి ఇమాజినేషనా? జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చా. అంత బాగా నచ్చిందా ఆ డ్రెస్? సూపర్గా. మనం వెళ్ళేది ఆఫీస్కి, ఫ్యాషన్ షోకి కాదు. ఈ డ్రెస్ వేసుకు వెళ్తే స్టాఫ్ పని చేయడం మానేసి నన్ను చూస్తూ కూర్చుంటారు. ఓ అలాగా? నో 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 నో, అస్సలు ఒప్పుకోను నేను. ఏ డ్రెస్ వేసుకున్నా నిండుగా సాంప్రదాయబద్ధంగా ఉండాలి. సీత, సావిత్రి, అనసూయలాగానా? వెటకారమా? తెలియని తనం. అవును, నువ్వేం సెలెక్ట్ చేసుకున్నావు? నేనేం చేయలేదు, నీ సెలెక్షన్ బాగుంటుందని ఆగా. ఆహా అలాగా. ఇది ఎలా ఉంది? ఫంక్షన్స్ కు బాగుంటుంది. పోనీ ఇది? ఇది టెంపుల్కి వెళ్ళడానికి బాగుంటుంది. ఇది గుడ్ గుడ్ సెలెక్షన్ సీత.
చాలా బాగుంది రఘురామ్. నీ సెలెక్షన్ బాగుంటుందన్నానుగా. ఇప్పుడు తమరు ఊహల్లోకి వెళ్ళారా? ప్రస్తుతం మనం ఊహల్లోనే కదా ఉన్నాం. వేరే వెళ్లాల్సిన అవసరమేముంది? ఊహైనా నిజం కన్నా తృప్తిగానే ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతుకుతున్నాం. చూసిన మొదటిసారే ఊహించుకున్నా నా ఊహ నిజం అవడం నా అదృష్టం. గతాన్ని తలవద్దు. కాలం కలిసొచ్చేదాకా ఊహ. ఆ తర్వాత రాగం తానం పల్లవి అంటావా? మధురమైన యువళ గీతం. పాటకు నువ్వు రూపం అవుతావా? నీ స్వరంలో ఇమిడిపోతానులే. అంటే నన్ను గంధర్వుని చేస్తావా? ఆయన చెప్పడము మీరు వెళ్ళి రావటము. ఎంత ఆసుందిరా మీకు? అప్పుడే డైరెక్టర్స్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారా? ఇందులో ఆశేముంది నానమ్మ? మన కంపెనీలోనే కదా మమ్మల్ని డైరెక్టర్లు చేస్తానని తాతయ్య చెప్పింది. పొజిషన్ వస్తున్నప్పుడు ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేం డైరెక్టర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా కంపెనీ డెవలప్మెంట్కే పనిచేస్తాము. ఆ ఉద్దేశమే మీకుంటే ఇలా గంతులేసుకుంటూ వెళ్ళి కొత్త డ్రెస్సులు తెచ్చుకోవడం దేనికి? ఉన్న డ్రెస్సులు చాలవా? పొజిషన్ వేరు, వర్క్ వేరు నానమ్మ. అదేరా, మీరు లోపల ఆలోచన పెట్టుకుని బయటకు మరోలా ప్రవర్తిస్తారు. లేదు నానమ్మ, నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఆహా, ఏవిరా, ఏవి మీరు తెచ్చిన బట్టలు నేను చూస్తాను. మీ ఆలోచనల్ని ఇవే బయట పెడతాయి. ఏరా, ఇది పనిచేసే వాళ్ళ డ్రెస్ కాదురా, ఎగ్జిబిషన్ డ్రెస్సు. ఫార్మల్లా ఉందిరా ఇది. ఫ్యాషన్ షోలో వేసుకునే డ్రెస్సులా ఉంది. ఇది వేసుకుని పెత్తనం చలాయిద్దామనే గాని ఉద్దేశం? ప్రతిదానికి నువ్వు అలా తప్పు పెట్టి మాట్లాడితే మేమేం మాట్లాడగలం? నువ్వేమిటే పెద్ద నాపసాన్లా పెద్దంచు చీర కట్టుకుని మడత నలక్కుండా కుర్చీలో కూర్చొని చక్రం తిప్పుదామనుకుంటున్నావా? నాకంత పెద్ద పెద్ద కోరికలేమీ లేవు. మానా అనుకుని వర్క్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. ఇందాకే చెప్పానుగా, పైకొకటి లోపలొకటి. మీరేమైనా ఊహించుకోండి, మీ ఊహలకి మమ్మల్ని నిందించొద్దు. రా రఘురామ్. వెళ్ళండి, ఆయన హామీ ఇచ్చారు. మీలో ధీమా పెరిగింది. ఆయనకు సంధిస్తే నా పేరున ఉన్న బోర్డు మార్చేసి నీ పేరున పెడతారు. సీత, ఈ రోజు నుంచి నువ్వు ఈ కంపెనీకి చైర్మన్వి. ఎవరైనా సరే నీ ఆర్డర్స్ ఫాలో అవ్వాల్సిందే. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఈ కంపెనీకి అంతర్జాతీయ స్థాయి తెచ్చి పెడతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా తాతయ్య గారు, ఈ కంపెనీని మీరు ఆశించిన స్థాయిలో నిలబెడతాను. మంగా, ఏమైంది మంగా? ఏదో పీడకలొచ్చింది. తెల్లవారుజామైంది. పీడకలైనా మంచి కలైనా నిజమే కావచ్చు.
పీడకల అన్నావు అంటే నీ పీఠం కదిలినట్టు కలొచ్చిందా? తమరి మనసులో నా స్థానం నుంచి నన్ను పడేయాలనుందా? కుర్చీల కోసం కుప్పిగంతులేసేవాళ్ళు కుర్చీలకు దూరం అవటం చూస్తూనే ఉన్నాం కదా. పైగా ఏలినాటి శని నడుస్తుంది. అందుకే అన్నా. ఏలినాటి శని కాదు, శని గ్రహాల్నే ఇంట చేర్చారు. వేళాపాళ లేకుండా ఆడిపోసుకోకు. నేను అదే చెప్తున్నా. వేళాపాళ లేకుండా నన్ను విసిగించద్దు. అసహ్యం వేస్తే అడ్రస్ లేకుండా పోతారు. నీ అడ్రస్సే మారుతుందని కంగారు పడుతున్నావు. ఇంకా నువ్వు వేరే వాళ్ళ అడ్రస్లు ఏం మారుస్తావు? నిద్ర మొహంతో పిచ్చి కూతలు కూయకండి. అదే నిద్రమోహంతో శాపనార్థాలు పెట్టకు. పాపం తగులుతుంది. ఇట్లా రాపడుతున్నారేంటి? నీ ఆరేళ్లకు అవతల వాళ్ళు ఎంత మదన పడుతున్నారో తెలిసి రావటానికి. నన్ను మనశ్శాంతిగా బతకనివ్వదలుచుకోలేదా? అవతలి వాళ్ళ మనశ్శాంతి దోచేస్తే మనకు మనశ్శాంతి కరువు అవుతుందని తెలుసుకోవడం మంచిది. చిచ్చి, ఏ జన్మలోనూ నాకు శత్రువై ఉంటారు. ఏ జన్మలోనూ నాకు గుర్తులేదులే గాని గుర్తుంటే నువ్వు పోల్చి చూసుకో. ఛీ! అమ్మయ్యా, నేను కూడా ప్రశాంతంగా నిద్రపోతా. సాకేత్, నానా సాకేత్, వస్తున్నా గ్రాని. రారా, త్వరగా రా. ఈ దర్జా దర్పం అరువు తెచ్చిన కోట్లు వేసుకునే వాళ్ళకి వస్తుందిరా. నానా సాకేత్, వస్తున్నా గ్రాని. రారా, త్వరగా రా. ఈ దర్జా దర్పం అరువు తెచ్చిన కోట్లు వేసుకునే వాళ్ళకి వస్తుందిరా. అవునులే, కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. ఎవరు కాకో ఎవరు కోకిలో త్వరలోనే తెలుస్తుందిగా. అలంకారాలు చేసుకోగాని వారు వీరెవరు, వీరు వారెవరు. అది కరెక్టే, కాదని ఎవరన్నారు? పుట్టుకతో వచ్చిన బుద్ధులు జన్మంతా అంటిపెట్టుకుని ఉంటాయి. ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్న వేమన పద్యం గుర్తుకొస్తుంది. నాకు గుర్తుకొస్తుంది. గంగి గోవు పాలు గరిటెడైన చాలు అన్న పద్యం గుర్తుకొస్తుంది. అవునులే, ఎవరు గంగి గోవులో ఎవరు పోట్ల గిత్తలో పాపం ఆ వేమనకేం తెలుసు? ఈ జగన్నాథానికి తెలుసు గాని. మీకింకా చాలా బాగా తెలుసు. చచ్చ, పొద్దున్నే మొదలైంది రణగణ ధ్వని. లక్ష్మి, ఏమే లక్ష్మి, రా. వస్తున్నా అత్తయ్య గారు. ఏంటత్తయ్య? అవతల దుర్ముహూర్తం వచ్చే టైం అవుతుంటే ఇంకా వస్తున్నా అత్తయ్య అంటావేమిటే? వెళ్ళి హారతిసిరా పో. అలాగే. సాకేత్, గ్రాని. నిన్న పర్ఫ్యూమ్ తెప్పించాం కదా. అయ్యో మర్చిపోయాను గ్రాని, ఇప్పుడే తెస్తాను. స్వర్ణ, వెళ్ళేటప్పుడు వెదురా. అలాగే అమ్మమ్మ. రారా, త్వరగా రా. ఏంటి, డైరెక్టర్ హోదా వస్తుందని కడుపు నిండిపోయిందా? టిఫిన్ అక్కడ అలాగే వదిలేసి వచ్చేసారు. అయ్యో మర్చిపోయాను సీత. ఆనందంగా ఉన్నప్పుడు ఆకలి మీద ధ్యాస ఉండదు. నువ్వు నన్ను అంగీకరించినప్పటి నుంచి నాకన్నీ ఆనందాలే, అన్నీ శుభవార్తలే. ఎంత ఆనందం ఉన్నా తినేది మానేస్తే ఎలాగా? సీత,
నువ్వు తిన్నావా? ఇంకా లేదు. ఇటివ్వు, నేను తినిపిస్తా. ఏది ఇటివ్వు? తిను. రఘురామ్, వస్తున్నా తాతయ్య. తాతయ్య మనల్ని అంత స్థాయిలో కూర్చోబెడతాడని అస్సలు ఊహించలేదు. మనల్ని ఇక్కడ ఉండేలా చేశారు. ఇంతకన్నా అదేమీ నాకు గొప్ప స్థానం అనిపించడం లేదు. నీలా అందరూ ఆలోచించలేరు సీత. అంత గొప్పగా ఆలోచించే నువ్వు నా సొంతం అవ్వడం నా అదృష్టం. సీత, రఘురామ్ వస్తున్నారా? వస్తున్నాను తాతయ్య గారు. త్వరగా రండమ్మా. సీత, నేను పెడతా. తిరుగు. సీత, నేను పెడతా. తిరుగు. పద. గ్రాని ఇదిగో. లక్ష్మి, ఇదిగో. స్వర్ణ, నువ్వు ఎదురా. బుద్ధి లేదా నీకు? కాసేపు ఆపుకోవచ్చుగా తుమ్ములో. ఆ స్ప్రే పడలేదమ్మమ్మా. అయినా ఒక్క తుమ్ము అయితే ఆపుకోవచ్చు, వరుసగా 4-5 అయితే ఎలా చెప్పు? చచ్చే పోతలకి 4 వచ్చాయట. 4. ఆ తుమ్ముల కన్నా ఈ కసురులే ఎక్కువ అపశకునం. నవ్విన నాపచేను పండగపోదు. నవ్విపోదురుగాక నాకేం సిగ్గు అనుకునే వారికి పండితే పండగపోతే. గ్రాని, ప్రశాంతంగా వెళ్ళేటప్పుడు వాళ్ళతో మనకేంటి? నిన్నంత వాదించారుగా, అక్కడికొచ్చాకైనా మీ బండారం బయటపడకపోదు. ఎవరు ఎవరికి శత్రువో, ఎవరి శత్రువుతో ఎవరు చేకలిపారో తెలుస్తుంది. మంచిది. మళ్ళీ ఇప్పుడు ఆ పురాణాలన్నీ తిరగేసి నా చేత మంగళహారతులు పాడించుకోకు. అంతేలేండి, ఇప్పుడు వాళ్ళకి మంగళహారతులు మీరు పాడాల్సిందే మరి. దేవుడి హారతి కళ్ళకద్దుకొని వస్తే ముక్కోటి దేవతలు ఆశీర్వదించినట్లే. రఘురామ్, సీత పదనమ్మా. పదరా సాకేత్. ఈ పోటా పోటీలేంటో ఎక్కడికి దారితీస్తాయో అర్థం కావట్లేదు. ఒక వరలో 2 కత్తులు ఇమడటం చాలా కష్టం. వీళ్ళేమో నా కొడుకు మీద యుద్ధానికి వచ్చారు. ఈ పెద్ద ఆయనేమో వాళ్ళకి వెన్ను కాస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.